ఒక చిన్న పిల్లవాడికి ఒక దైవిక సత్యాన్ని నేర్పించే ఒక పని. ఆ సత్యాన్ని నేర్పించడం కోసం ఎంత కష్టపడాలి అంటే ఎంతైనా కష్టపడాలి. ఇక దానికి వేరే మోడరేట్ ఆన్సర్స్ ఏమీ లేవు. ఒక ట్రూత్ నేర్పించడానికి నేను ఎంత కష్టపడాలి, అది మన గోల్. ఈ ట్రూత్ నేను గనక ఈ పిల్లవాడికి ఎక్కించగలిగితే ఆ సత్యం అతన్ని మనసులో ఎక్కడో స్వతంత్రుని చేస్తుంది, అతని థింకింగ్ మారుతుంది, అతని ఆలోచన విధానాన్ని మారినప్పుడు అతని పనుల్లో తేడా వస్తుంది, అతడు దేవుణ్ణి కానీ మనుషుల్ని కానీ తనని కానీ అర్థం చేసుకునే ప్రక్రియ మారుతుంది. సో ఎనీ సెషన్, ఏ సెషన్ అయినా కూడా అది ఆ రోజుకి అదే ఇంపార్టెంట్. సండే స్కూల్లో ఏ పాఠం ఇంపార్టెంట్ అంటే అసలు అలా ఆలోచించద్దు. ఏ రోజుకి ఆ రోజు ఏ పాఠంకి ఆ పాఠం ఇదే ఇంపార్టెంట్. ఎందుకంటే అది అతన్ని లిబరేట్ చేయాలి. ఆ ట్రూత్ అతనికి అర్థం కానంత వరకు అది అక్కడ అతనికి ఫ్రీడమ్ రాలేదు. ఈ ప్రిపేర్ అవ్వటం అనేది అతన్ని రీచ్ అవ్వటం కోసమే. వాళ్ళకి ఎలా చెబితే బాగుంటుంది అనేది మీరు కుస్తీలు పడాలి. మా విజయవాడ భాషలో చెప్పాలంటే జుట్టు పీక్కోవాలి. నిన్న నేనును జయబాబు గారు, పాస్టర్ గారు అర్పితతో కూసేపు ఆడుకున్నాం. వచ్చిందా అర్పిత? అర్పితతో ఆడుకున్నాం కూసేపు. మీ స్కూల్ పేరు ఏంటని అడిగా. నర్సరీ అంది. మీరు చెప్పండి, మీ స్కూల్ పేరు ఏంటి అంటే ఏం చెప్పింది? నర్సరీ అంది. ఏం చెప్తే స్కూల్ పేరు తెలుసుద్ది మీకు? నాకు క్వశ్చన్ కావాలి. మీ స్కూల్ పేరు ఏంటంటే నర్సరీ అంది. మళ్ళీ మీరు ఏ ప్రశ్న అడిగితే సెయింట్ తెరిస్సా అని చెప్పొద్ది. ఒక్క నిమిషం. నువ్వు మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్తుంది. పొద్దున్న చోటుకి వెళ్తున్నావే, ఎక్కడికి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం నేర్పించే సత్యం వాళ్ళకి అందుతుందా, అంటే మన మనసులో ఉన్న ట్రూతే వాళ్ళు గ్రాస్ప్ చేస్తున్నారా, మనం అనుకున్నది వాళ్ళు రీచ్ అయింది మళ్ళీ దాని గురించి వెనక్కి రెసిప్రొకేట్ చేయగలరా. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, మనం అంటాం నేను చెప్పింది నీకు అర్థమవుతుందా అంటాం. ఎందుకు అది కన్వే అవుతుందో లేదో మనకి ఎక్కడో చిన్న డౌట్ ఉంటుంది. నేనేం చెప్పానో చెప్పు అనేవాడు మా నాన్న సగం మధ్య స్టార్ట్ చేసి. అదో టెస్ట్ అనమాట. అది కనుక తేడా వచ్చిందనుకో ఏమంటున్నావురా అనేవాడు అనమాట. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మానసిక స్థాయికి తగ్గట్టుగా నేను వాళ్ళని రీచ్ అవుతున్నానా, అది ఇంపార్టెంట్. ఏ పద్ధతులు పాటిస్తే వాళ్ళని మనం స్ట్రైట్గా వాళ్ళు కమ్యూనికేట్ చేయొచ్చు. కొన్ని టీచింగ్ మెథడ్స్ మనం ట్రై చేస్తున్నాం. స్లైడ్ మార్చండి. ఇవి మీరు చూడగలిగితే, ఒకటి మీకు ఒక పర్పస్ ఉండాలి. ఇవి మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, అది మీకు నేను ఇచ్చేస్తాను. మీరు రాసుకుంటే కూర్చుంటే నేను చెప్పేది వినరు. ఈ రాసుకుంటంలో మళ్ళీ 100 బాధలు ఉన్నాయి. రాసుకునేది రాదు, స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయి. ఇది ఏం చెప్పాడు అనే లోపల సెకండ్ పాయింట్లో నేను సెకండ్ స్లైడ్లో ఉంటాను. ఎందుకు వచ్చిన బాధ? పర్పస్ ఏంటంటే టు షేప్ చిల్డ్రన్ స్పిరిచువల్లీ. వాళ్ళని ఆత్మీయంగా తయారు చేసే పని దేవుడు మనకు అప్పచెప్పాడు. సో వాళ్ళని మనం మోల్డ్ చేస్తున్నాం. వారానికి ఒక స్పిరిచువల్ ట్రూత్ని వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని షేపప్ చేస్తున్నాం. కొంచెం వాళ్ళని మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఎవ్రీ లెసన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వన్, దేవుడిని వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. నేను మాట్లాడుకున్నాం, మోరల్ స్టోరీస్ చెప్పడానికి మనం ఇక్కడ లేము. అది స్కూల్లో చెప్తారు, ఇంట్లో చెప్తారు, గ్రాండ్ మదర్స్ చెప్తారు.
వాళ్ళకి దేవుడు అనే ఒక వ్యక్తిని పరిచయం చేయాలి. మనం రిలీజియన్ పరిచయం చేయటల్లా, క్రిస్టియన్ రిలీజియన్ని మనం పరిచయం చేయటల్లా, ఒక మత గ్రంథాన్ని మనం పరిచయం చేయటల్లా, మన ఫ్యామిలీస్ అన్నీ ఒక ట్రెడిషన్ రా అని మనం పరిచయం చేయట్లా. ఎ రియల్ పర్సన్ కాల్డ్ గాడ్. దేవుడు అనే ఒక వాస్తవికమైన వ్యక్తితో వాళ్ళకి ఒక సంబంధాన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దేవుడి పట్ల వాళ్ళకి కొంత నాలెడ్జ్ పెరిగి, ఆ దేవుడి పట్ల వాళ్ళకి విశ్వాసం పెరిగి, ఆ దేవుడితో వాళ్ళు ఒక రిలేషన్ కలిగి ఉండే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఉంది. దేవునితో మనం అన్యోన్య సహవాసం గలవారు. an intimate personal relationship with God. ఇది మన గోల్. ఇది తర్వాత మెల్లగా వాళ్ళని క్రీస్తు పోలికలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం. దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోవాలి, మెల్లగా దేవుని పోలికలోకి కొంచెం వాళ్ళు ఎదగాలి. కాబట్టి లాంగ్ జర్నీ ఉంది. ఒక్కసారి ఊరికినే అయిపోదు, 1 ఇయర్లో ఊరికినే అయిపోదు. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ మీద మనం ఫోకస్ పెడుతున్నాం. వాళ్ళని ట్రైనప్ చేయటమే మన గోలు. వాళ్ళని క్రీస్తు పోలికలోకి కొంచెం అంచెలంచెలుగా మారేలా ఆ బిబ్లికల్ ట్రూత్స్ నేర్పిస్తాం. ఆ బిబ్లికల్ ట్రూత్స్ నేర్పిస్తున్న కొద్దీ వాళ్ళు షేపప్ అవుతూ ఉంటారు. దే విల్ గ్రాడ్యువల్లీ గ్రో ఇన్ టు క్రైస్ట్ లైక్ ఇమేజ్. సో దాని కొరకు ప్రతి క్లాసు మనం లైవ్లీగా పెట్టుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఇక కొంచెం స్లైడ్ మార్చరా. ఏం చేస్తాం మనం అంటే కొన్ని ఎసెన్షియల్ రోల్స్ పెట్టుకున్నాం. నిన్న మాట్లాడుకున్నాం, షెపర్డింగ్ అని మాట్లాడుకున్నాం. ఊరికినే పాఠం చెప్పట్లేదు మనం. వాళ్ళని మనం కౌన్సిల్ చేయాలి, వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళు చెప్పేది మనం వినాలి, వాళ్ళని మనం గైడ్ చేయాలి. కొన్ని పదాలు ఉన్నాయి ఇక్కడ: స్పిరిచువల్ గైడ్, షెపర్డ్, రోల్ మోడల్, ఫెసిలిటేటర్, ఇన్ఫ్లుయెన్సర్. నేను కేవలం పాఠం చెప్పడమే కాదు, ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ, ఆ పిల్లలకి నాకు ఒక ర్యాపో ఏర్పడుతున్న కొద్దీ మెల్లగా వాళ్ళని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. మా సండే స్కూల్లో కుర్రోడు ఉండేవాడు. ఓ రోజు ఆడు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఊగుతా. ఏంటి ఇలా ఊగుతున్నాడు అంటే చెప్తున్నాడు, సురేష్ అలా నడుస్తున్నాను అంటున్నాడు. అంటే వాడు కొన్ని మొదలుపెట్టాడు అనమాట, ఇమిటేట్ చేయటం మొదలుపెట్టాడు. సో నాకు అదొక సైన్. ఈ నేను నడవటం ఇమిటేట్ చేస్తున్నాడంటే వాడికి నాకు ఎక్కడో ఒక చిన్న ర్యాపో కుదిరింది, వాడికి నేను నచ్చినట్టున్నాను. కాబట్టి నేను చెప్తే వాడు వింటాడు. కాబట్టి ఇప్పుడు వాడికి నేనేం నేర్పించాలి? గడ్డం ఎలా పెంచుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి కాదు, బిబ్లికల్ ట్రూత్స్ నేర్పించాలి, క్రిస్టియన్ బిహేవియర్ నేర్పించాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలా వద్దులేరా, ఇది ఈ ఇమిటేషన్ కాదు, ఇంకా పెద్దవి ఉన్నాయి, వాటిని ఇమిటేట్ చేయాలి. సో వాల్యూస్ నేర్పిస్తున్నాను. ఐఎమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్. నాకు అట్లాంటిది ఏమి ఉండదండి అంటే కుదరదు. మీరు అయితే గుడ్ ఇన్ఫ్లుయెన్సర్ లేదా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్. నాకు కోపం వస్తే ఏం చేస్తాను తెలుసా అన్నాడు ఒకడు. ఎందుకు? వాళ్ళ సండే స్కూల్ టీచర్ అట్లాగే అంటుంది. నేర్చుకున్నాడు మోడ్యులేషన్. మా టీచర్ కూడా అంతే. ఇగో నువ్వు ఈ మధ్య ఎక్కువ అల్లరి చేస్తున్నావు, మీ సండే స్కూల్ టీచర్తో చెప్తాను అందంట ఒక మదర్. ఆమె ఈ డైలాగ్ అనేది అన్నాడు అంటాడు. ఇంకేముంటుంది అక్కడ? వీఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ వీ ఫెసిలిటేట్. వాళ్ళు నేర్చుకోవటానికి హెల్ప్ చేస్తాం. నువ్వు ఇలా చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, ఇలా చదువు, ఈ పుస్తకం చదువు, ఇగో పలానా ఉందా ట్రై చేయి. వాళ్ళు బెటర్గా నేర్చుకోవటానికి మనం ఫెసిలిటేట్ చేస్తాం. మన గోల్ ఏంటంటే బై ఎనీ మీన్స్ వాళ్ళకి మనం నేర్పించాలి. ఆ నేర్పించడానికి నేనేం చేస్తాను అంటే ఏమైనా చేస్తానికి నేను రెడీ. నా గోల్ ఏంటంటే నీకు ఒక బిబ్లికల్ ట్రూత్ నేర్పించాలి. ఆ ట్రూత్ నేర్పించడానికి నేను ఏం చేసినా కూడా నేను దానికి రెడీ.
ఎలా చెప్తే వీడికి అర్థం అవుద్ది అనే ఒక ప్యాషన్ను నేను యాక్టివిటీలోకి దించుద్ది. ఊరికినే కూర్చొని డ్రైగా నేను పాఠం చెప్తాను మీరు వినండి అంటే ఇప్పటి జనరేషన్కి అది కుదరదు. ఇప్పుడు జనరేషన్ కుదరదు. మా చిన్నప్పుడు మేము సండే స్కూల్కి వెళ్ళినప్పుడు గంటసేపు కూర్చునేవాళ్ళం. మా టీచర్ ఇక్కడ కూర్చునేది, అరుగు మీద ఇలా కూర్చునేది, ఇలా కాళ్ళు ఒప్పుకుంటా చెప్పేది. యోసేపు ఒక రోజు అంటా ఉంటే మేము కింద కూర్చొని గంటసేపు చూస్తూ ఉండేవాళ్ళం. అర్థమైందో లేదో తెలియదు. మనకు ఒక రిలీజియన్, ఈ పాఠం అయ్యే వరకు లేవకూడదు. ఇప్పుడు పిల్లలు అలా లేరు. అవసరమైతే మధ్యలో మాట్లాడేసుకుంటున్నారు, కొంచెం కుదిరితే లేచి పక్కకి వెళ్ళిపోతారు కూడా. మన గోల్ ఏంటంటే వాళ్ళు వినేలాగా చేయాలి, వాడి అటెన్షన్ డ్రా చేయాలి, ప్లస్ ఒక ట్రూత్ ఏదో వాడికి నేర్పించాలి, అది వాడి మనసుకు నాటుకుపోవాలి. ఏం చేస్తే అది లైఫ్ టైం వాడికి గుర్తుంటుందో దానికోసం ఒక ప్రయోగం ఏమైనా చేయాలంటే చేద్దాం. నా గోల్ నేర్పించటమే. కొంచెం ముందుకెళ్ళండి బ్రదర్. ఇందా మాట్లాడుకున్నాం, ఇట్ షుడ్ మ్యాచ్ చైల్డ్స్ లెవెల్. నిన్న మనం ఏజ్ గ్రూప్స్గా విడగొట్టుకుందామని మాట్లాడుకున్నాం. ఆ ఏజ్ గ్రూప్ను బట్టి వాళ్ళ కొన్ని క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళు కొంచెం బిహేవియరల్ ఉన్నాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మనం కొన్ని తెలుసుకుంటే తప్ప వాళ్ళతో మనం డీల్ చేయలేం. నెక్స్ట్ స్లైడ్లో వెళ్దాం, లోపలికి వెళ్దాం. బిగినర్స్ కాదు వెనక్కి రండి. బిగినర్స్ అంటే 4 to 6 years అన్నాము. మీరు ఈ స్లైడ్ చూడగలిగితే కనుక క్విక్గా వాళ్ళకి దే లెర్న్ బై సీయింగ్ అండ్ డూయింగ్. వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మనం చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తారు, మనం చెప్తే వాళ్ళకి రాదు. యాక్షన్ సాంగ్స్ ఎందుకు చిన్నపిల్లల దగ్గర చేస్తాం? వాళ్ళు చూసి నేర్చుకుంటారు. నువ్వు చెప్పకుండానే నువ్వు చేతులు ఊపుతా ఉంటే వాళ్ళు కూడా చూసి చేతులు ఊపుతూ ఉంటారు. దే లెర్న్ బై సీయింగ్ అండ్ డూయింగ్. వీళ్ళ స్పాన్ చాలా షార్ట్, అంటే సరిగా చెప్పాలంటే ఫ్యూ మినిట్స్. యాక్షన్ సాంగ్ చేస్తూ ఉంటారు, మీరు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తుంటే మధ్యలో ఎటో చూస్తూ ఉంటాడు, ఇట్లా అంటూ ఉంటాడు, తర్వాత అటు చూసి అటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడ తలదిప్పే లోపల మనం ఇంకో యాక్షన్కి రెడీ అవ్వాలన్నమాట. లిటిల్ కిడ్స్ వాళ్ళ స్పాన్ తక్కువ. వాళ్ళకి మీరు ఆదికాండం 1వ అధ్యాయం చెప్పకూడదు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని అనమాకండి. పాప మాట పారిపోతాడు. ఏం చేయాలి? నీడ్ సింపుల్ స్టోరీస్. వాళ్ళకి అర్థమయ్యే భాషలోకి దాన్ని మీరు చెప్పడం నేర్చుకోవాలి. సండే స్కూల్ టీచర్స్ ఫెయిల్ అవుతుంది ఇక్కడే. నేను ఒక క్వశ్చన్ ఇస్తాను మీకు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఎవరికి అర్థమవుతుంది? 4-year-old బాయ్ ఆర్ గర్ల్కి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మీరు చదివి వినిపిస్తే ఏమర్థం అవుతుంది? దాని మామూలు మాటల్లో వాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చేయాలి చెప్పండి? భూమి ఆకాశములను నాకు అర్థం కావట్లా, ఆది యందు నాకు అర్థం కావట్లా, సృజించెను నాకు అర్థం కావట్లా. నేను 4 years, చెప్పండి నాకు ఇప్పుడు, నాకు అర్థం అవ్వాలి. పిక్చర్స్ చూపించాలంట. ఓకే, ఇంకా నేనేమన్నాను? నీడ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. మామూలు మాటలో చెప్పండి, బైబిల్ భాష వద్దు నాకు. ఆకాశం చూపించి అది ఆకాశం అని చెప్పాలి. సూపర్. మా అమ్మగారికి ఒకసారి. ఇంకా అంటే ఇక అందరికి పైకి చూపిస్తారా? అది ఆమె స్టైలు. పిల్లలకు అర్థమయ్యేలాగా ఎలా చెప్తారు?
ఆకాశం చూపిస్తే మా ఫ్యాన్లు కనపడతాయి, సీలింగ్ కనపడుతుంది. ఏం చేద్దాం? ఏరోప్లేను ఎవరు? నేను అట్రాక్టివ్ వే ఏరోప్లేన్ స్కైలో వెళ్తుంది కదా, ఆ స్కైని చేసింది. సిస్టర్ గారు ఏమంటున్నారంటే కొంచెం ఇంగ్లీష్ మీడియంకి వెళ్దాం. ఏం వాడచ్చు? స్కై అని చెప్పచ్చు. స్కై అర్థం అవుద్దా? ఆకాశం అర్థం అవుద్దా? స్కై అర్థం అవుద్ది. చెప్పచ్చు. ఆది యందు ఏం చేద్దాం? ఆదివారం రోజు అన్నామా? ఆది యందు ఆది యందు అనేది అలాగా అని ఆ పిల్లలకు అనిపించేలాగా ఏ రోజైతే మీరు చెప్తారో అప్పుడు మీరు దారిలోకి వచ్చినట్టు. ఆది యందు అనగా ఆది యందే. ఎందుకు ఆల్టర్నేటివ్ పదం తెలియట్లేదు. అంటే నీవు పుట్టక ముందు, నేను పుట్టక ముందు, మన తాత వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు ఈ భూమి మీద దేవుడు మాత్రమే ఉండే అనేసి, అంటే ఏమీ లేనప్పుడు అని చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా ట్రై చేయొచ్చు. మీ ఎదురుగున్న ఆ లిటిల్ కిడ్కి మీరు చదివిన ఒక బిబ్లికల్ ట్రూత్ని ఎంత సింపుల్గా తీసుకొస్తే అంత మీరు అచీవ్ అయినట్టు. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక సేయింగ్ ఉంది. ప్రొఫెసర్లు చిన్న విషయాన్ని కాంప్లికేట్ చేసి చెప్తారట. లెక్చరర్లు కాంప్లికేటెడ్ విషయాన్ని కాంప్లికేటెడ్గానే చెప్తారట. టీచర్లు కాంప్లికేటెడ్ విషయాన్ని సింపుల్గా చెప్తారు. ఏ గుడ్ టీచర్ ఈజ్ ఒక ప్యాసేజ్లో ఉన్న కాంప్లెక్సిటీస్ అన్నిటినీ అర్థం చేసుకొని ఫిల్టర్ చేసి నీకు ఆ కాంప్లికేషన్స్ రాకుండా సింపుల్ మాటలో చెప్తారు. ఎస్ సార్. Praise the Lord. When the child go to the school first, in which class, with which class you begin with? You can ask. He'll say nursery. So that is the first class. First, in the beginning, you're going to learn from nursery. So like that, you can explain. థ్యాంక్ యూ. సో మనం ఏం చేస్తున్నాము? వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు బ్రింగ్ ఎ బిబ్లికల్ ట్రూత్ యాజ్ సింపుల్ యాజ్ వీ కెన్. దాన్ని ఎంత సింపుల్గా మీరు ప్రాబ్లం ఏంటి చెప్పనా? ఒక ట్రూత్ గుర్తుపెట్టుకోండి. ఒక వచనాన్ని గంటసేపు ప్రసంగం చేయటం, చెప్పండి, అది ఈజీ. ఒక గంటసేపు మీరు జుట్టు పీక్కొని సింపుల్గా ఒక లైన్లోకి తేవటం చాలా కష్టం. దట్స్ వేర్ సండే స్కూల్ టీచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ప్రీచర్. నిన్న అభిషేక్ గారు చెప్పింది అది. ఏ ప్రీచర్ దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఎలాబొరేట్ చేసి దానికి బోల్డ్ అంత యాడ్ చేసి చెప్పచ్చు. బట్ సండే స్కూల్ టీచర్ అవన్నీ ఫిల్టర్ చేసి ఒక ఇంపార్టెంట్ ట్రూత్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం. విలియం బూత్ అని ఆయన వైఫ్ చనిపోయిందట. అంటే చూడండి, అంటే భక్తులు ఒక ట్రూత్ని సింప్లిఫై చేయడానికి ఎంత ప్యాషనేట్గా ఆలోచించేవాళ్ళు. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విలియం బూత్ సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ ఆయన. విలియం బూత్ వైఫ్ చనిపోయిందట. ఆమె ఫ్యూనరల్ ఏర్పాట్లు చేస్తున్నారట. ఆ ఫ్యూనరల్ ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఆయన కొడుకో కూతురు వచ్చి, డాడీ
మమ్మీ చనిపోయింది కదా, ఇంకా రాదు కదా అని ఏడుస్తున్నాడు. అరే వీడు ఉండి ఉండి ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఏంటి అని వాడికి ఎలా ధైర్యం చెప్పాలి అని. ఒక పక్కేమో ఫ్యూనరల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎవరెవరు వస్తున్నారు, ఆ కాఫిన్ బాక్స్ రెడీ చేస్తున్నారు, వెహికల్ వచ్చింది, దాన్ని డెకరేట్ చేస్తున్నారు, తీసుకెళ్ళాలి ఇప్పుడు బరియల్ గ్రౌండ్కి. ఒకవైపు వీడు మమ్మీ లేదు అని వీడు ఏడుస్తున్నాడు, ఏం చెప్పాలి? ఒకవైపు ఏమో భార్య పోయిన బాధ ఉందట, మరోవైపు కొడుక్కి ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే కుదరదు, మన వాడికి ఒక ట్రూత్ చెప్పాలి అని అనుకున్నాడు. దెన్ సడన్గా అతనికి ఒక దృశ్యం కనపడింది. ఆ సమాధి బాక్స్ తీసుకెళ్ళే వ్యాన్ వస్తుంది కదా, ఆ వ్యాన్కి ఎండకి నీడ పడుతుందంట, ఆ ట్రక్ నీడ కనపడుతుందంట. ఆ నీడ కనపడగానే ఈయనకు ఒక ఫ్లాష్ లాంటి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆ కొడుకుని పిలిచి, నాన్న ఈ నీడ నీ మీద నుంచి వెళ్తే ఏమవుతుంది అన్నాడంట. అప్పుడు ఆ బాయ్ అన్నాడంట, ఆ వెహికల్ నా మీద నుంచి వెళ్తే నాకు ఇబ్బంది, కానీ నీడ నా మీద నుంచి వెళ్తే నాకేమవుద్ది అంట. అప్పుడు విలియం గుర్తు గారు అన్నారంట, మీ మదర్ చనిపోయిందే అది షాడో మదర్ మీద వెళ్ళినట్లు లెక్క. అసలు మరణం ఎవరి మీద నుంచి వెళ్ళింది? యేసుక్రీస్తు వారి మీద నుంచి వెళ్ళింది. మనం ఇప్పుడు చనిపోతున్నాం కానీ అది ఎవరిని ఏ హర్ట్ చేయదు. వీఆర్ జస్ట్ ఏ షాడో మూవింగ్ ఆన్ అస్. ఓ అలా అయితే మమ్మీ సేఫ్ అన్నాడంట. సేఫ్, దేవుడి దగ్గర ఉంది, వన్ డే విల్ సీ హర్ అన్నాడంట. అయితే ఓకే అన్నాడంట. See, how can a person can simplify a profound truth in one or two sentences? That's the task of a Sunday school teacher. అంటే ఆ ట్రూత్ నీకు బాగా క్షుణ్ణంగా అర్థమై ఉండాలి, దానిని మళ్ళీ అంతే సింపుల్గా చెప్పడం నీకు రావాలి. కొంచెం ముందుకెళ్ళండి బ్రదర్. అది 4 years వాళ్ళ దగ్గర మనకున్న ప్రాబ్లం, 4 to 6 years. ప్రైమరీ వాళ్ళు 7 to 9 years. వీళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు 2 స్టెప్లు వేస్తే వాళ్ళు 20 స్టెప్లు వేస్తారు. మీకంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు రెడీగా ఉంటారు, ఎప్పుడు పాటలు వస్తాయి, ఎప్పుడు యాక్షన్ సాంగ్ ఉంటుంది, ఎప్పుడు యాక్టివిటీ ఉంటుంది, రెడీగా ఉంటారు. వాళ్ళకి మనం చెప్పాల్సిన ఒకే ఒక పద్ధతి, నిన్న మాట్లాడుకున్నాం, కాజ్ అండ్ ఎఫెక్ట్. అది దే కీప్ ఆన్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం చెప్తూ ఉంటాం. ఒక్కోసారి డైవర్ట్ అవ్వచ్చు, మళ్ళీ వెనక్కి రావచ్చు, బట్ కాన్స్టెంట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే చాలు. బట్ వాళ్ళకి దగ్గర మనం చెప్పాల్సిన ఒకటి ఉంది, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇది చేస్తే ఇలా జరుగుద్ది, ఇలా అయితే ఇలా అవుతుంది అని ఒక లాజికల్ థింకింగ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అలాగే అడుగుతారు. అది మీరు సాటిస్ఫాక్టరీగా వాళ్ళ స్థాయికి గనక ఇలా జరిగింది కాబట్టి ఇలా అయింది కాబట్టి ఇలా అనే ఒక కారణం సరిగా మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే దట్ వుడ్ బి గుడ్. అది ఆ సాటిస్ఫాక్టరీ రీజన్ మీరు ఇవ్వనంత వరకు ఆ క్వశ్చన్ రకరకాల కలర్స్లో మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు అడుగుతూనే ఉంటారు, పదాలు మార్చి అడుగుతూనే ఉంటారు, బికాస్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ వన్, ప్రైమరీ జూనియర్స్. వీళ్ళు ఆల్రెడీ ఏ వయసుకి వచ్చారు? 10 years వయసుకి వచ్చేసారు. బిట్వీన్ 10 to 12 ఉన్నారు కాబట్టి నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. 10 years దగ్గర నుంచి లాజికల్గా మాట్లాడటం వీళ్ళకి స్టార్ట్ అయింది. లాజికల్గా ఆర్గ్యూ చేయటం కొత్తగా వీళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు అర్థమవుతుందని చెప్పేది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి. లాజికల్గా ఆర్గ్యూ చేయటంలో ఉండే గోల్ ఏంటి చెప్పండి? యంగ్ పీపుల్ ఎక్కడున్నారు? మీరందరూ యంగేనా? ఓకే. ఎక్కడ? యా, బ్లాక్. నువ్వేనా? లాజిక్గా ఆలోచిస్తే ఏమవుద్ది? పోనీ లాజిక్గా ఆలోచించడంలో ప్లెజర్ ఏంటి? అక్కడ ఇవ్వనానా ఆ బాయ్ కానీ అక్కడ కానీ వాళ్ళకి లాజికల్గా ఆలోచించడంలో ఉండే ఆనందం చెప్పండి. ఆన్సర్స్ యాక్యురేట్ ఉంటాయి. ఆన్సర్స్ యాక్యురేట్గా ఉంటాయి. అంత యాక్యురేట్గా ట్రై చేస్తాం. అందులో ఏంటి ప్లెజర్ ఏంటి? మనం కరెక్ట్ అనుకుంటాం. నా లాజిక్ నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సమ్టైమ్స్ నువ్వు ఓడిపోతే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా?
ఈయన నేను ఆర్గ్యూ చేసుకుంటున్నాం. నన్ను ఒక లాజికల్గా ఒకటి అడిగాను, ఓ అట్లా అంటావా అని ఈయన సైలెంట్ అయిపోయాడు. అప్పుడేంటి నాకు ఆనందం? అది నేను నా భార్యకు తరచు ఇచ్చే సలహా ఒకటే, నువ్వు నీ కూతురుతో ఆర్గ్యూ చేయొద్దు. ఎందుకు? ఆర్గ్యుమెంట్ అనేది ఈగోకి సంబంధించింది. ఆ జుట్టేంటి ఏంటది అంద ఒకరోజు. ఏమేమనుకుంటుంది తల్లి? బాగాలేదా తీసేస్తాను అనుకుంటుంది. ఆ డైలాగులు రావు అక్కడ. ఈ అమ్మాయి ఏమంటుంది? నిన్న నువ్వు అలాగే వేసుకున్నావుగా అంటుంది. నేను నిన్న సంగతి మాట్లాడట్లా, ఇవాళ సంగతి మాట్లాడు. లాజిక్ ఆగదు కదా. ఒక విషయం బాగలేదు అనేది ఇవాళ్ళైనా నిన్నైనా, బాగాలేకపోతే బాగలేదనే నోరు లేస్తుంది అంటది. లాజిక్ లేనప్పుడు తిట్లు వస్తాయి. మీకు అర్థమవుతుందిగా. వీళ్ళు గ్రోయింగ్ ఏజ్లో ఉన్నారు. లాజికల్ థింకింగ్ వాళ్ళకి ప్లెజర్ ఇస్తుంది. లాజికల్ ఆర్గ్యుమెంట్ చేస్తూ మదర్నో ఫాదర్నో కనుక నోరు మూయించగలిగితే నేను చేసిన తప్పు కాదు, రైట్ అని ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వస్తుంది. దేర్ ఫోర్ దే ఆర్గ్యూ. మనమేం చెప్తున్నాము? ఆర్గ్యుమెంట్ కాదు, అది తప్ప రైటా, చేయొచ్చా చేయకూడదన్న మోరల్స్ మాట్లాడుతున్నాం. అది లాజికల్ వైపు వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనం దొరికిపోవచ్చు. ఎందుకంటే మనం సరిగా లేనప్పుడు దే కీప్ ఆన్ ఆర్గ్యూ. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? దే థింక్ లాజికల్లీ, దే వాంట్ రీజన్స్. రెస్టారెంట్కి వెళ్దామా అంటది కూతురు. ఇప్పుడు వద్దులేమ్మా, నెలాఖరు కదా, మనకి బడ్జెట్ లేదు, జీతం వచ్చాక వెళ్దాం అంటాడు. మరి లాస్ట్ మంత్ నెలాఖరులోనే వెళ్ళాంగా అంటది. అప్పుడు వెళ్ళాంలే అంటాడు. మరి అప్పుడు కుదిరినప్పుడు ఇప్పుడు ఎందుకు కుదరదు? మీకు అర్థమవుతుందా? వాళ్ళకి నీ ఫినాన్షియల్ కెపాసిటీ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళు లాజిక్ మాట్లాడుతారు. లాస్ట్ మంత్ ఎందుకు వెళ్ళామంటే అని ఒక ప్రాపర్ రీజన్ ఇచ్చి అందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు అవసరం లేదు అంటే, ఓ అలాగా అని వాళ్ళు అనగలిగితే మీరు ఆన్సర్ ఇవ్వండి. లేకపోతే మీరు ఫైటింగ్ దిగద్దు. సాయంత్రం అక్కడికి వెళ్దామంటాడు ఫాదర్. అందరిలో జరిగేది ఇది. వెళ్దామని రెడీగా ఉంటుంది కూతురో కొడుకు. ఇవాళ కాదులేమ్మా, పనిలోనే టైర్డ్ అయిపోయి రేపు వెళ్దామంటాడు. మాట అన్నావుగా నువ్వు. మరి వీళ్ళు ఏమంటారంటే, నీకు కుదరినప్పుడు మాట ఎందుకు ఇస్తావు? అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. నేను మాట ఇచ్చాను కానీ మరి అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు నేను క్యాన్సిల్ అయింది, రేపు వెళ్దాం. ఇక్కడ మీకు అర్థమవుతుందని చెప్పేది, వాళ్ళ ప్రాబ్లం నీ సాధక బాధలు కాదు, వాళ్ళ ప్రాబ్లం లాజిక్కే. నువ్వు అన్నావు కాబట్టి చేయాలి, కాబట్టి ఆ లెక్కలో నువ్వు తప్పు. నేను ఎందుకు క్యాన్సిల్ చేశానంటే అని ఒక సింపతి తెచ్చుకునే ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఉందో అది నాకు వద్దు. ఎందుకంటే నా లాజిక్లోకి అది మ్యాచ్ అవ్వదు. ఐ వాంట్ ఎ ప్రాపర్ రీజన్. ఇఫ్ యూ కెన్ గివ్ ఏ ప్రాపర్ రీజన్ దే విల్ బీ కన్విన్స్డ్. నువ్వు రీజన్ ఇవ్వకుండా కుదరదు అంటే దే విల్ బీ అఫెండెడ్. సో వీ కెన్ డిస్కస్ ఐడియాస్ విత్ దెమ్. లాజికల్ ఆర్గ్యుమెంట్ పెట్టడం కంటే వాళ్ళతో డిస్కస్ చేసి ఇలా అయిందమ్మా, ఇలా అయింది, సో ఇప్పుడు ఏం చేద్దామంటే సరే అయిపోదాం ఏముందానికని వాళ్ళే అనగలిగితే దట్ వుడ్ బి గుడ్. సో మనం అనౌన్స్ చేయకుండా, మనం ఇప్పుడు వెళ్ళలేదు అని అనౌన్స్ చేయకుండా ఇలా జరిగింది, దేర్ ఫోర్ ఇలా ఇప్పుడు చెప్పండి వెళ్దామా అయిపోదామా అని అంటే దెన్ దే విల్ కమ్ అప్ విత్ సమ్ ఐడియా. అంటే మీరు ప్రకటించొద్దు, చర్చించండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నికోదేము రాత్రి వేళ ఎవరిని కలవటానికి వచ్చాడు? యేసుక్రీస్తు వారిని కలవటానికి వచ్చాడు. మీరు బోధకుల్లాగా రాత్రిపూట ఎందుకు వచ్చాడంటే అని మీరు చెప్పమాకండి. ఎందుకు? వాళ్ళు ఒప్పుకోరు. మీరు డిస్కస్ చేయండి, ఎందుకు రాత్రిపూట వచ్చి ఉంటాడు? ఎవరు చూడకూడదనేమో అంటాడు ఒకడు.
అయి ఉండొచ్చు. నీకేం తెలుసురా నీ మొహం అని అమ్మాకండి. అది వాడి ఐడియా. ఇట్ మే బి రైట్ ఆర్ ఇట్ మే బి రాంగ్. నేను ఐ థింక్ సో అంటున్నాడు, లెట్ హిమ్ స్పీక్. ఆ సండే స్కూల్లో 10 మంది ఉంటే మేబీ దే మే కమ్ అప్ విత్ 10 డిఫరెంట్ రీజన్స్. సో మనం ఏం చేస్తున్నాం, ఎవరిది రైట్ అని చెప్పట్లా, పాసిబుల్ వేస్ ఏంటో డిస్కస్ చేస్తున్నాం. మన పాయింట్ నికోదేము రాత్రిపూట ఎందుకు వచ్చాడు కాదు, మన పాయింట్ ఏంటి 3వ అధ్యాయంలో తిరిగి జన్మించాలి, ఆ ట్రూత్ మాట్లాడాలి. కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి అది మాట్లాడాలి. నేను ఎవరికి పాఠం చెప్తున్నానో వాళ్ళు కూడా వెరీ సూన్ ఏమవ్వాలి, కొత్తగా ఆ ట్రూత్ నేను నేర్పించాలి. సో ఆ ట్రూత్ వైపు వెళ్ళే కోణంలో చిన్న చిన్న డిస్కషన్ నేను చేస్తాను, కానీ ఇక్కడ ఫైనల్ ఆన్సర్ నాది ఉండాలని నేను అనుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిందే రైట్ అనే యాటిట్యూడ్ నాకున్నప్పుడు నా స్టూడెంట్స్ కూడా ఏం నేర్చుకుంటారు, మా ఆవిడ కోపం ఎక్కువ కానీ ఆడి మొహం ఆడికి ఏం తెలియదు. ఒక సండే స్కూల్ బాయ్ అంటున్నాడు, మా సార్ చెప్తాడు కానీ ఏం తెలియదు అన్నాను. తెలీదా నీకడ తెలుసురా అంటే, నాకు ఎంతో కొంత అర్థమవుద్దుగా నాకు అంటున్నాడు. ఎంతో కొంత అర్థమవుద్దుగా నాకు. ఆయనకి ఆన్సర్ రానప్పుడు తిడతాడు. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్, సండే స్కూల్ టీచర్స్ ఆర్ స్కూల్ టీచర్స్ ఆర్ ఈవెన్ కాలేజ్ లెక్చరర్స్, వాడికి ఎప్పుడు బీపీ వస్తుందంటే ఆడి దగ్గర ఆన్సర్ లేనప్పుడు. నార్మల్. కొంచెం ముందుకెళ్దాం. వీళ్ళతో మనం లాజికల్గా ఆలోచింపజేసేలా డిస్కస్ చేయాలి. ఇంకొంచెం ముందుకెళ్దాం, అది మళ్ళీ అలా మాట్లాడుకుంటాం. లెసన్ ప్లాన్ ఒకటి, ఇది మనం నేను బ్రీఫ్గా చూపిస్తున్నాను, మధ్యాహ్నం నెక్స్ట్ సెషన్లో మనం చేస్తాము. దీని మీద మనం పేపర్ వర్క్ చేస్తున్నాం, ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ చేద్దాం, అది కొంచెం ముందుకెళ్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. సో టీచర్ ఏం చేయాలి అంటే ప్యాసేజ్ని ప్రిపేర్ అవ్వాలి. చార్ల్స్ సిమియన్ అని ఒక ఆయన ఉన్నాడు, పాపులర్ ఎక్స్పోజిటరీ ప్రీచర్. బైబిల్ కాలేజ్లో కొంతమంది గ్రాడ్యుయేషన్కి రెడీ అయినప్పుడు ఆ సెరమనీకి ఆయన్ని గెస్ట్గా పిలిచారట. ఇదిగో వీళ్ళందరూ కాబోయే పాస్టర్స్, వీళ్ళకి ఏమైనా సలహా ఇస్తారా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, నేను వాళ్ళకి సలహా ఇచ్చేదే ఉండదు, ఐ టెల్ దమ్ టు రీడ్ ఎవ్రీ ప్యాసేజ్ అట్లీస్ట్ ఫర్ 50 times అన్నాడు. ఎన్నిసార్లు? 50 సార్లు. మనం ఏమనుకుంటాం, 50 సార్లు ఒక ప్యాసేజ్ చదివే బదులు 50 ప్యాసేజ్ చదివితే 50 మెసేజ్లు వస్తాయి కానీ మనం అనుకుంటాం. ఆయన ఏమంటాడు, వాటిని మెసేజెస్ అనరు బాబు అంటాడు. ఒకే పని పదే పదే చేస్తే ఏమవుతుంది, పర్ఫెక్షన్ వస్తుంది. ఒకే ప్యాసేజ్ రిపీటెడ్గా చదువుతూ ఉంటే ఎక్కడో మీకు, మా విజయవాడ భాషలో చెప్తున్నాను, బల్బ్ వెలుగుద్ది. యూ విల్ ఫైండ్ ద నర్వ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఇది ఈ ప్యాసేజ్లో అది మీకు అర్థమయ్యే వరకు మీరు దాన్ని చదువుతూనే ఉండాలి. క్రిస్టియన్ థియలాజికల్గా దాన్ని ఏమన్నారంటే ఇల్యూమినేషన్ అన్నారు. ఇల్యూమినేషన్ అన్నారు అంటే నువ్వు చదువుతూ ఉంటే నీ మైండ్ ఇల్యూమినేట్ అవుతుంది. ఇది ట్రూత్. ఇది పజిల్స్ మనం ఆడుతూ ఉంటాం, గేమ్స్ ఆడుతూ ఉంటాం, ఎక్కడో ఉంది ఎతుకుతూ ఉంటాం. ఉండి యుల్ గెట్ ఎ స్పార్క్. ఇక్కడ ఉందరా, నవ్ ఐ గాట్ ఇట్. నీకు అట్లా వచ్చింది అంటాడు వాడు. దాని మీద కూర్చున్నాను కాబట్టి ఏదో టైంలో నాకు ఆ స్పార్క్ వచ్చింది. వెన్ వీ కీప్ ఆన్ స్టడీయింగ్ ద ప్యాసేజ్, పరిశుద్ధాత్ముడు మనకి వెలిగింపిస్తాడు. ఆ వెలిగింపించినప్పుడు విల్ సీ ద పిక్చర్. కాంటెక్స్ట్లోంచి మాట్లాడాలట. మీరు ఊహించి చెప్తే కుదరదు. పాపులర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. దావీదు 5 రాళ్ళు ఏరుకున్నాడట. ఎన్ని రాళ్ళు? రాళ్ళు ఏరుకోవటం అంటే అర్థం ఏంటి? నా ఫేస్ చూసి ఆన్సర్ చెప్పాలనుకోవద్దు. రాళ్ళు, 5 రాళ్ళు దేనికి అర్థం? మీరు
పక్కదారి పట్టేశారు చూసారా? Preparation. ఏమై ఉంటాయి అబ్బా అని ఆలోచిస్తున్నారు. Preparation for fighting. రాళ్ళు అంటే రాళ్లే, దానికేం అర్థాలు ఉండవు. రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడు? గొలియాతును కొడతానికి, అంతే. దాని పెద్ద మీనింగ్ ఏం లేదు. మరి భక్తుల్లాగా ఆలోచిస్తే ఎట్లాగే ఉంటుంది? రాళ్ళంటే రాళ్లే. ఒక ఆయన అన్నాడంట, 5 రాళ్ళు 5 గుర్తు: ప్రార్థన, వాక్యము, సహవాసము, పరిచర్య, ఇంకా చెప్పాడు. ఆ సండే స్కూల్ పిల్లోడు చూశాడంట, ఓహో అయితే మరి దావీదు అన్ని వాడలేదే అన్నాడంట. దావీదు అన్ని వాడలేదు. ఎన్ని వాడాడు దావీదు? ఇప్పుడు చెప్పండి, ఒకటి ప్రార్థన అయితే ఇప్పుడు బైబిల్ మనకు అవసరమా లేదా? అవసరం లేదు, జేబులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. దట్స్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ప్యాసేజ్. కాంటెక్స్ట్ ఏంటి? ప్రార్థన ఒక రాయి ఉంది, అది వాడండి అని చెప్దామని రాస్తున్నాడా సమూయేలు? కాదు. రాయి అంటే రాయే. మీ జ్ఞానం సమూయేలు నోట్లో పెట్టమాకండి. మీకు అర్థమవుతుందా? మీరు చెప్పాలనుకునేది తీసుకెళ్ళి దావీదు నోట్లో పెట్టమాకండి. దట్స్ నాట్ ద ఇంటెంట్ ఆఫ్ డేవిడ్. కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. షాలో అండర్స్టాండింగ్ అవాయిడ్ చేయండి. మీరు స్పిరిచువల్ అనిపించుకోవాల్సిన అవసరం లేదు పిల్లల దగ్గర. మీ గోల్ ఏంటి? ఎక్స్ప్లెయిన్, ఒక ట్రూత్ చెప్పాలి, అంతే. నేను అసలు మా సండే స్కూల్ టీచర్ చాలా స్పిరిచువల్ అండి, ఆ డైలాగ్ మనకొద్దు. ఏం చేసుకుంటారు మీ స్పిరిచువల్ అయితే? వాళ్ళు మీ ఫోటో పెట్టుకొని దండేసుకోవాలి. లెట్స్ నాట్ బీ షాలో. అంటే మన టీచింగ్ వాళ్ళకి లాజికల్గా దొరకకూడదు. మోషే, ఇది పవిత్రమైన స్థలం, నీ చెప్పులు విడు అన్నారట. ఆ టీచర్ గారు చెప్తుందంట, చెప్పులు అనగా, చెప్పండి, వినే ఉంటారుగా, చెప్పులు అనగా పాపం అన్న. చెప్పులు అనగా పాపం అంటే వెనకాల జయబాబు గారు లాంటి వాడు ఒక ఆయన అన్నాడు వెనకాల. ఆయన అన్నాడంటే, మరి వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళి ఉంటాడుగా అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ మన్నుచున్న పద స్టోరీ అయ్యాక మళ్ళీ మోసే చెప్పులతో వెళ్తాడా మామూలుగా వెళ్తాడా? అంటే అర్థం ఏంటి? మళ్ళీ వేసుకుని వెళ్ళిపోట? అది కాదు దాని మీనింగ్. మీ గోల్ ఏంటంటే షాలో టీచింగ్ వద్దు. మీ గోల్ ఏంటంటే మండుచున్న పొద దగ్గర దేవుడు ప్రత్యక్షం అవటం అంటే ఏంటి? దేవుడు మాట్లాడటం అంటే ఏంటి? హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆ మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడిన మాటలోని ఆంతర్యం ఏంటి? అది ఇశ్రాయేలు చరిత్రను ఏ విధంగా మార్చబోతుంది? ప్రపంచ చరిత్రలో ఆ ఇన్సిడెంట్ ఏం చేయబోతుంది? హిస్టరీ మాట్లాడండి మీరు. చెప్పులు అనగా అంటే మనం ఏం చేస్తున్నామంటే చెప్పాల్సిన ట్రూత్ చెప్పట్లా, చిన్న చిన్న వాటికి కోడ్ లాంగ్వేజ్లో అర్థాలు చెప్తున్నాం అన్నమాట. పర్టికులర్లీ ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు, టీన్స్, దే డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే అక్కడ లేదు కదా అంటున్నారు వాళ్ళు. చెప్పులంటే పాపం అని ఎవరు చెప్పారు? నువ్వు చెప్తున్నావా అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉందా లేదా? ఇక్కడ లేదు కానీ నేను అనుకుంటున్నాను అని మీరు అనమాకండి. మీరు అనుకుంటాం నాకెందుకు? వాట్ ద స్టోరీ సేస్, వాట్ డస్ ద టెక్స్ట్ మీన్, అది మనం చూడాల్సింది. నా టైం అయిపోతుంది, కొంచెం ముందుకెళ్ళి బాబు. సో క్విక్గా నేను కొంచెం చదువుతున్నాను. ఒకటి ఇంట్రడక్షన్. దీన్ని ఐస్ బ్రేకింగ్ అంటారు మోడర్న్ కార్పొరేట్ భాషలో. అంటే ఏంటంటే వాళ్ళకి మీకు ఆ స్ట్రేంజ్ ఫీలింగ్ లేకపోతే అప్పుడే వచ్చిన ఫీలింగ్ కొంచెం పోవటానికి, వాళ్ళు మీరు లెసన్ మూడ్లోకి రావటానికి మీరు ఏం చేస్తున్నారంటే కొంచెం కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. మీకు దండం పెడతాను, దాన్ని భక్తి కార్యక్రమం చేయమాకండి. గంభీరమైన సమయానికి వచ్చాం మనం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడు విధముగా. ఆడు ఆల్రెడీ అక్కడే గోడలు కట్టేసుకుంటాడు.
వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. మన గోల్ ఏంటంటే టు క్యాప్చర్ దేర్ అటెన్షన్. ఏం చెప్తుంది అక్క అని వాడు వినాలి. ఆ అక్క ఏం చెప్తుందో వాడు వినాలంటే ఆ అక్క ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేయాలి. మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్తున్నాము, ఎవ్వరు కదలొద్దు అంటే వాడు ఏమైపోతాడు? దేనికి వచ్చాడు వాడు? బెగ తీసుకుని కూర్చోటానికి వచ్చాడా? ఎందుకు? వాడికి రావాలనిపించాలి, కానీ అక్కడికి వెళ్తే మనల్ని కట్టేసి కూర్చోబెడతారా? జైల్స్ 3 రకాలు: తిహార్ జైలు, బీహార్ జైలు, సండే స్కూల్ జైలు. అక్కడికి వెళ్ళా కూర్చుంటాం అంతే, కదలనివ్వరు. దట్స్ నాట్ ది థింగ్. వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళు అందులో ఎంగేజ్ అవ్వాలి, వాళ్ళు అందులో కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఏం టీచ్ చేయబోతున్నావు ఆ లెసన్లోకి వాడు లోపలికి పెనిట్రేట్ అవ్వాలి. ఆ స్టోరీని వాడు ఆలోచించాలి, వాడు కూడా నీతో పాటు ఆ స్టోరీని డిస్కస్ చేయాలి. నేను చెప్తాను నువ్వు విను అంటే కుదరదు. సో ఐస్ బ్రేకింగ్ అంటాం. స్టోరీని డ్రైగా ఎప్పుడు స్టార్ట్ చేయదు. నేను ఒకసారి సండే స్కూల్ పిల్లలు చెప్తా, దయ్యం ఎప్పుడేం చూసారా మీరు అన్నాను. అందరూ చూడలేదన్నారు. నేను చూపిస్తా చూడండి, నేను స్లైడ్ వేసాను, నా ఫోటో చూపించాను వాళ్ళకి. ఫర్ ఫన్, ఏం లేదు. ఓ ఇదే దయ్యం అంటే మేము ఇంకేదో అనుకున్నాం. ఫర్ ఫన్ అంటే ఏంటి? వాళ్ళకి నాకు ఉండే ఒక స్ట్రేంజ్ ఫీలింగు పోటాకి. మీరు చెప్పండి, దయ్యం ఇదిగోండి అని నా ఫోటో నేను చూపించాను అనుకోండి, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? ఈయన ఎవరో ఫన్నీగానే ఉన్నాడు, పర్వాలేదు, మన బుర్ర తినడు, మరి అంత భక్తిపరులాగేమీ కనపట్టలేదు, స్వేచ్ఛగానే ఉండొచ్చు. ఫ్రీ మైండ్ ఇస్తున్నాం, ఎంగేజ్ అవ్వటానికి కావాల్సిన అట్మాస్ఫియర్ మనం ఇస్తున్నాం. ఇంటరాక్షన్కి చోటు ఉంది ఇక్కడ. లెసన్ మధ్యలో నేను ఆపిన వాళ్ళు విని నాతో మాట్లాడతారు. లెసన్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాడు తలకాయలు పగిలిపోతాయి అని అనమాకండి. ఓ టీచర్ అంటుంది మధ్యలో ఆపితే నాకు ఆగిపోద్ది సిగ్నల్. ఎయిర్టెల్ నెట్వర్క్ అనమాట. ఎంగేజ్ దెమ్. వాళ్ళ అటెన్షన్ డ్రా చేయాలి. ఆ అటెన్షన్ క్లాస్ అయ్యే వరకు సస్టైన్ చేయాలి. క్విక్గా కొన్ని టిప్స్ మాట్లాడుకుందాం. నేను చదువుతాను. నెక్స్ట్ వన్. ఇందా మాట్లాడుకున్నాం, ఇది మెయిన్ పార్ట్ ఏదో అది చెప్పాలి. చిన్న చిన్న వాటికి స్పిరిచువల్ అర్థాలు చెప్పుకుంటా మనం కూర్చోవద్దు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోకస్ ఆన్ వన్ మెయిన్ ట్రూత్. ఒకటే చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి లెసన్కి వన్ మెయిన్ ట్రూత్ ఒకటే. ఆ ఒక్కటి వాళ్ళు క్యాచ్ చేయగలిగితే ఆ రోజు మన పని సఫలీకృతం అయినట్లే. ఎస్ బ్రదర్, నెక్స్ట్. వాళ్ళకి మెమరీ డెవలప్ అవ్వాలి. మెమరీ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలంటే యాక్టివిటీలోకి దించాలి వాళ్ళని. ఇంటరాక్షన్ అంటున్నాం మనం. ఇది ఊరికినే డ్రైగా నేను పాఠం చెప్పే బదులు, ఉదాహరణకి దావీదు గొలియాత్ స్టోరీ చెప్తున్నాం. గొలియాత్ కింద ఎవరిని పెడితే బాగుంటుంది? అంతే కదా. బారుగున్నోడు తీసుకొచ్చి అక్కడ పెట్టి, చిన్నగున్నోడు తీసుకొచ్చి ఇటు పెట్టి, అరే నువ్వు ఇక్కడ నిలబడరా, నువ్వు కొద్దిసేపు ఎవరివి? గొలియాత్వి, నువ్వు కొద్దిసేపు అంటే ఈ పిల్లలు ఊరిని అటు ఇటు చూస్తూ ఉంటారు. తెలిసినవాడేగా, మన ఫ్రెండేగా, ఎరా నువ్వు గొలియాత్వా అంటూ ఉంటాడు. అది కొంచెం డీవియేటింగ్ అనిపిస్తుంది, కానీ బట్ ఏంటంటే లెసన్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. మన గోల్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ షుడ్ బి మెమరబుల్. వాడు గుర్తుండాలి. సో రోల్ ప్లే చేయొచ్చు, లేదా వాళ్ళతో మాట్లాడుతూ 2 చిన్న పుస్తకాలు పట్టుకోవచ్చు, లాంగ్ బుక్ ఒకటి పట్టుకోవచ్చు. ఇక గొలియాతు, ఒక చిన్న డిక్టేషన్ బుక్ పట్టుకోవచ్చు. ఇది దావీదు, ఎవరు గెలుస్తారు? బట్ ఇతనే గెలిచారు. మన ఎయిమ్ ఏంటంటే ఏదైనా చేయని నేను చెప్పే ట్రూత్ వాళ్ళకి నాటుకోవాలి. ఇంటరాక్షన్ కావాలి. నెక్స్ట్, అప్లికేషన్ అంటున్నాం. ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక నేనేం నేర్చుకోవాలి?
వన్ ట్రూత్ అంటున్నాం కదా, ఆ వన్ ట్రూత్ ఏంటి? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? మేక్ ఇట్ ప్రాక్టికల్. ఎప్పుడైతే నువ్వు లైఫ్ని దానికి కనెక్ట్ చేసావో, కనెక్టింగ్ లెసన్ టు లైఫ్, పాఠాన్ని అనుదిన జీవితానికి ఎప్పుడైతే కనెక్ట్ చేసావో నేర్చుకోవటం స్టార్ట్ అవుతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, చివరిలో మనం ఏం చేస్తామంటే రివ్యూ చేస్తాం. ఏంటి రివ్యూ అంటే, ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము, ఏం మాట్లాడుకున్నాము, ఏమి కొత్త సంగతులు ఉన్నాయా, పాత సంగతులు ఉన్నాయా. ఇది ఎందుకు ఇంటరాక్షన్ అంటే, మనం ఇప్పుడు ప్రేయర్ చేసుకోవాలని అనుకుంటున్నాము, ఏమని ప్రేయర్ చేస్తే బాగుంటుంది అని మీరు పిల్లల్ని అడిగి చూడండి, మీరు సర్ప్రైజ్ అవుతారు. నేను ఒకసారి ఒక సండే స్కూల్లో 10 కమాండ్మెంట్స్ టీచ్ చేశాను, 10 ఆజ్ఞలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకడిని అడిగాను, నువ్వేమని ప్రార్థన చేయాలనిపిస్తుందిరా నీకు అంటే, వాడు మెల్లగా సిగ్గుపడతా, తల్లిదండ్రుల్ని సన్మానించాలని అడుగుదాం అనుకుంటున్నాను అంకుల్ అని చెట్టు గీగుతున్నాడు అనమాట. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఆ 10 కమాండ్మెంట్స్లో ఒకటి వాడు గట్టిగా పట్టుకుంది ఏంటంటే, ఐ షుడ్ ఆనర్ మై పేరెంట్స్. అది నేను చెప్పలేదు వాడికి, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ 10 కమాండ్మెంట్స్, బట్ హీ వాజ్ అట్రాక్టెడ్ టు 1 కమాండ్మెంట్. ఒక అమ్మాయిని అడిగాను, ఆ అమ్మాయి ఏమందంటే, నేను సండేస్ రెగ్యులర్గా చర్చ్కి రావట్లేదు, ఈ కమాండ్ చూశాక నేను విశ్రాంతి దినాన్ని సీరియస్గా నేను తీసుకోవాలని అనుకుంటున్నాను అంది. అంటే నేనేం చేస్తున్నాను, రివ్యూ చేస్తున్నాను, ఏమని ప్రేయర్ చేయాలో కూడా ఇండైరెక్ట్గా నేను వాళ్ళకి హింట్ ఇస్తున్నాను. అది కూడా నేను చెప్పట్లా, వాళ్ళే డిసైడ్ చేసుకునేలాగా డిస్కస్ చేస్తున్నాను. సో నా గోల్ ఏంటంటే, యూ లెర్న్ వన్ ట్రూత్ అండ్ యూ ప్రే ఫర్ ఇట్. మీరు చెప్పండి, ఒక లెసన్ విని సరి చేసుకునే విధంగా వాళ్ళు దాన్ని కన్ఫెస్ చేసి ప్రేయర్ చేసుకొని, ప్రభా నా హెల్ప్ చేయని ఎలా ఉన్నా అనుకుంటున్నా అన్నప్పుడు, అదే కదా మన పర్పస్. ఇంటరాక్షన్ ఏం చేస్తుందంటే, వాళ్ళు అర్థం చేసుకొని ఆ డిస్కషన్లోంచి ఒక ట్రూత్ నేర్చుకొని, ఆ ట్రూత్ని ప్రేయర్ పాయింట్గా కన్వర్ట్ చేసుకునే థింకింగ్ వాళ్ళకి వస్తుంది. అది మీరు నేర్పించే అవసరంలా, స్పాంటేనియస్గా జరిగిపోద్ది. అంటే ఆ వైపుకి వెళ్ళేలాగా మీరు ఆ డిస్కషన్ని తీసుకురావాలి. రివ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్నే మనం ఏమన్నామంటే స్పిరిచువల్ రెస్పాన్స్. ఇంతసేపు విన్నారు, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నాకు ఇలా అనిపిస్తుంది, ఓకే అదే ప్రేయర్ చేయి. నాకు ఇది బాగా హార్ట్ టచింగ్ అనిపించింది, దిస్ ఐ లెర్న్ టుడే, దిస్ ఈజ్ న్యూ టు మీ టుడే, ఓకే యూ ప్రే దట్. రివ్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. నేను నిన్న టీన్స్ గురించి మాట్లాడాను కాబట్టి వాళ్ళు నేను టీన్స్ లోపలికి వెళ్ళలేదు. బిగినర్స్ ఏం చేయాలి, వాళ్ళకి యాక్షన్ చూపించాలి. ప్రైమరీ కాజ్ అండ్ ఎఫెక్ట్. అండ్ జూనియర్స్ లాజికల్గా మాట్లాడుతూ ఆ లాజిక్ని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే ఒక ట్రూత్ వైపు మనం దాన్ని తీసుకెళ్తాం. మనం డిబేట్ చేయట్లేదు, ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, ఒక సాటిస్ఫాక్టరీ లాజికల్ డిస్కషన్స్తో ఒక ట్రూత్ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. బ్రేక్ తీసుకుందాం, దెన్ విల్ కంటిన్యూ. చిన్న ప్రేయర్ చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభా, చాలా విషయాలు మేము మాట్లాడుకున్నాము, ఇవి మాట్లాడినంత సులభం కాదు. మీ వాక్యాన్ని సింప్లిఫై చేసి మీ సత్యాన్ని చిన్న బిడ్డలకు అర్థమయ్యేలా చెప్పటం అంత ఈజీ కాదు. మీరు మాకు సహాయం చేయాలి, ఆ జ్ఞానం మీరు మాకు ఇవ్వాలి. ఆ పనిని సమర్థవంతంగా చేయటానికి మీ శక్తి సహాయం మాకు కావాలి. అటువంటి ప్యాషన్ మాకు దయచేయండి. దాని కొరకు ఎంతైనా కష్టపడే మనసు మాకు దయచేయండి. చిన్న బిడ్డల ఆత్మలు గెలుచుకునే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.